మేడం మేడం గారు ఓకే అండి. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అని వివరించడానికి ప్రతి ఇంటికి పోయి వివరించమని యాక్చువల్గా అధికారులని ప్రజాప్రతినిధులకు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం ఇచ్చారు. 20వ తేదీ నుంచి 26వ తేదీ దాకా నేను కూడా నెల్లూరులో యాక్చువల్గా నిన్నటి నుంచి యాక్చువల్గా తిరుగుతున్నాను. ఈరోజు రైల్వే ట్రాక్ పక్కన 52వ డివిజన్లో రైల్వే ట్రాక్ పక్కన ఉండే మొదటి వీధి, అది 20 బూత్ 21 బూత్లో యాక్చువల్గా తిరగడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పేదలు, నిరుపేదలు, ఎక్కువ మంది ఆటో ప్లంబర్సు లేదా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎలక్షన్కి వచ్చినప్పుడు ఈ మెయిన్ రోడ్లో తిరిగాను కానీ లోపల రోడ్లో తిరగలేదు. అందుకని వాళ్ళు ప్రత్యేకంగా నేను ఎలక్షన్ అప్పుడు ఏ వీధిలో అయితే తిరగలేదు, ఏ ప్రజలను అయితే కలవలేదు, అక్కడికి యాక్చువల్గా వాళ్ళు పోవటం మాట్లాడడం జరిగింది. వాళ్ళకున్న సమస్యలు చాలా చిన్న సమస్యలు. మొదటిది సిల్ట్ యాక్చువల్గా రెగ్యులర్గా తీయించమన్నారు. కమిషనర్ గారు పక్కనే ఉంటారు, ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అయిపోతే అసలు ఎవరికి ప్రాబ్లం ఉండదు, ఈ సిల్ట్ అనే ప్రాబ్లం ఉండదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయితే అసలు మీ ఇళ్లలో వాటర్ భూమి లోపల డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోతాయి. అసలు ఈ కాలువలు, డ్రైన్స్ ఈ వర్షం వచ్చినప్పుడు వీటి అవసరం, ఇంకా సిల్ట్ తీయటాలు ఇవన్నీ ఉండవు. అందుకే 2014-19 దాకా 5,050 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ చేసాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంగం బ్యారేజ్ చేసి ఇప్పుడే చూస్తే బ్లూ లైన్లన్నీ పైకి వచ్చండి, అక్కడ కూడా చూశాను. అంటే వాటి కనెక్షన్ కూడా ఇవ్వలే గత ప్రభుత్వం. 5 సంవత్సరాలు పరిపాలించి దాదాపు 85% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి, డ్రింకింగ్ వాటర్కి చేస్తే దాన్ని పూర్తి చేయాలి 5 సంవత్సరాలు. అది నిజంగా దారుణం. సరే, ఈ మధ్య అధికారులతో అంతా మాట్లాడితే యాక్చువల్గా అది ఆ రోజు అట్కోలోని తీసుకొచ్చాం. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టేటట్టుగా మొదట మున్సిపాలిటీ కట్టేటట్టు చేసాం, మున్సిపాలిటీ కట్టేటట్టు తీసుకొచ్చాం. తర్వాత ప్రజల మీద భారం పడకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారిని నేను అడగటం, ముఖ్యమంత్రి గారు సరే రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని యాక్చువల్గా ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది.